నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విశాఖలో టీవీ 999 క్యాలెండర్ ను ఆవిష్కరించిన బీసీవై పార్టీ నాయకులు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్. విశాఖపట్నం జిల్లాలో టీవీ 999 క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్. ఈయన ప్రస్తుతం భారత చైతన్య యువజన పార్టీలో రాష్ట్ర నాయకులకు గాని పనిచేస్తున్నారు. అలాగే భారతీయ యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగాను, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగాను కూడా పనిచేస్తున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీవీ 999 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా శుభ పరిణామమని, మరియు టీవీ 999 యాజమాన్యానికి ధన్యవాదాలు. రాష్ట్రంలోని అగ్రవర్ణ వర్గాలు వాళ్ళు ఎల్లప్పుడూ పరిపాలిస్తున్నారు తప్ప బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా ఎప్పుడు కూడా అధికారంలోకి ఇవ్వడం లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం బోడే రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఎస్సీ, ఎస్టీ లాగే బీసీలు కోసం కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ప్రత్యేకంగా కొన్ని స్థానాలు కేటాయించాలి. 2024 ఎన్నికల్లో బోడే రామచంద్ర యాదవ్ అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు విజయం సాధించాలని కోరుకుంటున్నానని అప్పలరాజు యాదవ్ అన్నారు. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే భోగి కనుమతో పాటు ఈరోజు టీవీ 999 వారు క్యాలెండర్ ఆవిష్కరణ ఆవిష్కరణ చేయడం అనేది చాలా శుభపరం. అలాగే నా పేరు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్. నేను భారతీయ యాదవ్ మహాసభ స్టేట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను, జనరల్ సెక్రటరీగా. అలాగే ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ముందు టీవీ 999 వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ బోడి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, అది గత 75 సంవత్సరాలుగా ఆయన చేసిన, అంటే మా కమ్యూనిటీ పరంగా కాకుండా బీసీవై పార్టీ అంటే భారత చైతన్య పార్టీ నుంచి ఆయన రావడం అనేది, ఒక పార్టీ పెట్టడం అనేది, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అది ఒక బీసీలకి ఈసారి రానున్న 2024లో ఆయన అఖండ విజయం సాధించాలని నేను కోరుకుంటూ, అందరూ కూడా ఎస్సీ వాళ్ళకి కోటా ఉంది, ఎస్టీ వాళ్ళకి కూడా కోటా ఉంది, బీసీ వాళ్ళకి ఏ కోటా లేదు. కాబట్టి తగిన న్యాయం ఖచ్చితంగా బీసీ వాళ్ళందరూ, అలాగే ఎస్సీ వాళ్ళు అందరితో కలిపి ఈ పార్టీ కూడుకుంది. కాబట్టి ఇంతవరకు పరిపాలిస్తున్న ఈ 75 సంవత్సరాలు ఉన్న ఈ ఓసీలే పరిపిస్తున్నారు తప్ప బీసీలకి అధికారం రావాలని కోరుకుంటూ, మీ నమ్మి అప్పలరాజు యాదవ్, విశాఖపట్నం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.